ఒక చిన్న పల్లెటూరులో గంగయ్య అనే ఒక రైతు కుటుంబం జీవించేది. అతని ఒక్క కూతురు చిన్నమ్మ. ఆ అమ్మాయికి చదువు అంటే చాలా ఆసక్తి. 10వ తరగతిలో కూడా చాలా మంచి మార్కులు తెచ్చుకొని చక్కగా చదువుకునేది. తెలివైన అమ్మాయి. ఆమె కల డాక్టర్ అవ్వాలి అని. అయితే ఆ ఇంట్లో పరిస్థితులు దానికి సానుకూలంగా లేవు. పొలం చాలా చిన్నది, కానీ వాళ్ళకి ఉన్న అప్పులు పెద్దవి. తండ్రి మాత్రం చిన్నమ్మ ఆశను నమ్మాడు. ఎలాగైనా కూతుర్ని డాక్టర్గా చదివించాలని అతని ఆశ. ఇలా ఉండగా వాళ్ళు రోజు పొలానికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడూ కూర్చుని చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ చదువుతూ ఉండేవాళ్ళు. తండ్రి చెట్టు వెనకాల నిలబడి దూరంగా చూసుకుంటూ అమ్మాయి చదివే ప్రతి మాట వినేవాడు. చిన్నమ్మ పుస్తకాల్లో తలదూర్చి, నాన్న నాకు డాక్టర్ కోట్ కావాలి అని అడిగేది. గంగయ్య నవ్వుతూ, నీకోసమే నా జీవితం అమ్మ, నీ కలకి ఎరువునవ్వడం నా కర్తవ్యం. పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇంట్లో ఒత్తిడి, అప్పులు ఎక్కువ. కానీ చిన్నమ్మ చదవడం మానలేదు. ఒకరోజు పొలం కోత వేస్తూ ఉండగా గంగయ్య జారి పొలంలో పడిపోతాడు. అతడి చెవిలో ఒకే మాట వినిపిస్తూ ఉంది, నాన్న నేను డాక్టర్ అవ్వాలి. ఆ సాయంత్రం చెట్టు వెనక చిన్నమ్మ ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. కన్నీళ్లు పుస్తకంపై పడుతున్నాయి. కానీ తండ్రి మాట ఆవిడకి గుర్తు వచ్చింది. నీ కలకి నేను ఎరువునవుతానమ్మా, అది నా కర్తవ్యం అన్న మాట పదే పదే వినిపించింది. అప్పటి నుంచి అన్నిటినీ మర్చిపోయి మరింత పట్టుదలతో చదవడం మొదలుపెట్టింది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. చిన్నమ్మ వైట్ కోట్ వేసుకొని గ్రామంలోకి అడుగుపెట్టింది. కొత్త హాస్పిటల్ ప్రారంభించింది. వాళ్ళు ఎప్పుడూ కూర్చునే చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు కింద ఒక చిన్న పళ్ళెంలో పువ్వులు, పక్కనే తండ్రి ఫోటో చూసి చిన్నమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏడ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఎలాగైతే చెట్టు వెనక నిలబడి ఆ అమ్మాయి చదివే ప్రతి మాటని వినేవాడు, చిన్నమ్మ చెట్టు వెనక్కి నిలబడి చెప్తుంది, నాన్న ఈ కోట్ నీకే, నీవు లేకపోయినా నీ ఆశ మాత్రం నన్ను వెన్నెలా పట్టుకుంది, ఇవాళ నన్ను డాక్టర్ అయ్యేలా చేసింది అని చెప్పి వాళ్ళ నాన్న ఫోటో చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.